10 నిమిషాల కంటే ఎక్కువ అదన్నారు నేను అయిపోయింది పిల్లకు చెవుల ముక్కులను వేసిర్రు బండ లోపల జలకాలు చేపిస్తున్నారు వాళ్ళు బండల్లో జలకాలు చేపించి ఆ పిల్లకు చూడు అటువంటి బంగారు పత్తులు వరిచి తొట్ట లోపలైనా పాడలు పాడుతున్నారు ఆ దాసి వాళ్ళు మరి ఆ రాజు పౌడం కింద ఉన్న మంత్రి మారా వల్ల మంత్రి మారా వల్ల అంటే అవరాల కులాల మారోడు గారి నా తల్లుడాల కులం పెద్దలైన వాంది మగో మాల మల్లయ్య ఏమనుకున్నాడు భగవంతరా రాదు 30 పప్పదిన్నా రాదు అటువంటి కోతలు కట్టిన రాజు బట్టలు దొరుకుతున్నది ఇవల్ల ఈ రోజు అయ్యో పరమేశ్వర ఈడుగా ఈడు లోపల మారాదు పొడప్ప మారాదు మరణం అయిపోయినా మరి అయినా వాళ్ళ కొడుకు ఎదిగేదాకా వాళ్ళ బిడ్డ పుట్టింది కానీ వాళ్ళ బిడ్డ పెరిగేదాకా అరే రాజ్యాన్ని కాపాడాలి దేశాన్ని కాపాడాలని ఆ యొక్క అటువంటి మంత్రి మల్లయ్యరా మంత్రి మల్లయ్య కంకులం కట్టుకుంటున్నాడు రాజ్యాన్ని కాపాడుతా దేశాన్ని కాపాడుతా ఇక చూడు అయ్యో భగవంత మనిషికి 100 ఏళ్ళ గాని 1000 ఏళ్ళ కీర్తనలు రావాలి అయ్యాల నేను మానంది గాని భగవంత అయ్యయ్యో సచ్చినాడు నా ఎంబడే వస్తుందా రాజు కొట్టుదంపై ఇచ్చిండు రాజు వేయినాడు ఏమన్నా వేయిందా అనుకున్నాడే మరి అయినా పర్వాలేదు అనుకోని మంత్రి మల్లయ్య ఏమనుకున్నాడు బిడ్డ పుట్టింది కానీ బిడ్డ పేరు ఘనంగా పెడతా అన్నాడు ఇప్పల పిల్ల పోయి బ్రాహ్మణ తీసుకొచ్చిండు మంత్రి మల్లయ్య వచ్చిన బ్రాహ్మణులకు బంగారు కుర్చీలు వేపించిండు కుర్చీలు గోకున్న బ్రాహ్మణులు అయ్యా ఓ బ్రాహ్మణులారా ఈ యొక్క పిల్ల పేరు ఎట్లతున్నదో చూడు రంగనే అప్పుడు ఏ గోపాలనేతుల పంచంగాలు అడిగి బ్రాహ్మణులు చూడు ఆ యొక్క బిడ్డ పేరు ఎట్లతుందా ఆ పిల్ల పేరు చూస్తున్నారు ఆ బ్రాహ్మణుడే